హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ్. ఈ వీడియోలో పెద్దవాళ్ళు ధరించే రెడీ టు వేర్ ధోతి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చూడటానికి చాలా సులువుగా కనిపించిన అతి కష్టమైన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇది. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పే విధానం కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళ ధోతీకి కావలసిన క్లాత్ 4 మీటర్లు ఉండాలి. 4 మీటర్ల పంచి ఉండాలి ఖచ్చితంగా. 4 మీటర్ల క్లాత్ లేకుండా తక్కువ ఉంటే కనుక కిందన మనకి వచ్చే ఈ పళ్ళు ఏదైతే ప్లేట్స్ పెట్టే పళ్ళు అనేది అది లెంగ్త్ తగ్గిపోయి కాలుకి పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 4 మీటర్ల క్లాత్, 4 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక దీనికి వచ్చి కావలసినవి రెండు కొలతలు. ఒకటి సీట్ రౌండింగు, 2 లెంగ్త్. ఈ 2 కొలతలు ఉంటే మనం ధోతి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 మీటర్ల క్లాత్లోంచి ఎటువైపు అయితే ఓపెన్స్ ఉన్నాయో ఆ ఓపెన్ వైపు సీటు కొలత దాంట్లో సగం, అంటే సీట్ 40 ఇంచీలు, దాంట్లో సగం 20 ప్లస్ 6 ఇంచీలు, 26 ఇంచీలకి ఇలాగా మడత పెట్టుకోండి. ఈ 6 ఇంచీల్లోంచే కిస్తా రౌండ్ అండ్ సీట్ లూజ్ 2 వస్తాయి. సో 26 ఇంచీలకి ఫోల్డ్ చేసాం. ఈ ఫోల్డ్ని నీట్గా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా మడత పెట్టుకోండి. ఇప్పుడు పొడుగు కొలవండి. కింద నుంచి 40 ఇంచీలు, 40 ఇంచీలకి మార్క్ చేసుకొని ఆ పైన ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రా అంతా కూడా మార్క్ చేసి కట్ చేసి తీసేయండి. ఇప్పుడు మనం వదులుకున్న 6 ఇంచీల్లోని 3 ఇంచీలు కిస్తా రౌండ్ కోసం మార్క్ చేసుకోండి. కిస్తా డౌన్ కోసం పొడుగులో 3వ భాగం, పొడుగులో 3వ భాగాన్ని మార్క్ చేసుకోవచ్చు. సో పొడుగు 40 ఇంచీలు కాబట్టి రమారమి 13 ఇంచీలు మార్క్ చేసుకుంటాం. ఈ 13 ఇంచీల్లోని పైన ఒక 1.5 వరకు బ్యాండ్ వదిలేస్తాం కాబట్టి బ్యాండ్ని మినహాయించి 13 ఇంచీలకు మార్క్ చేస్తాం. వీటికి మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ చేసుకోండి. ఇదే కిస్తా రౌండ్, ఇంకేం ఉండదు. ఇప్పుడు ఈ మార్కు మీద పైన లెంగ్త్ కిస్తా రౌండ్ కట్ చేసుకుంటే దీని కటింగ్ అయిపోయినట్టే. కిస్తా రౌండ్ మార్క్ మీద కట్ చేసేసుకోండి. ఇప్పుడు రెండవ పక్క ఏదైతే డైరెక్ట్ పీస్ కటింగ్ అవ్వకుండా డైరెక్ట్ పీస్ ఉందో ఆ సైడు చిన్న రౌండింగ్ కట్ చేసుకోండి. ఈ రౌండింగ్ దేనికోసం అంటే మనం పెట్టే ప్లేట్స్కి అడ్డం రాకుండా ఆ కోణాన్ని రౌండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 సైడ్లు ఓపెన్ చేసేయండి. ఈ
ఈ రౌండింగ్ ఉన్న వైపు 4 ఇంచీలు బెల్ట్ పెద్ద ప్లేట్స్ వస్తాయి. ఈ సైడు ఏ సైడ్ అయితే మీకు అంచులు కనబడుతున్నాయో ఆ అంచు వైపు కుచ్చుళ్ళు పెట్టుకొని దీన్ని రెడీ చేయాలి. అది రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ అడ్డంలోని ఏదైతే మనకి అంచు కనబడుతుందో ఈ అడ్డం అంచు దగ్గర ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్స్ ఎంత రావాలి అంటే మనము కటింగ్ చేసుకున్న కిస్తా రౌండ్లోకి సరిపోవాలి. అండ్ మనం కిస్తా రౌండ్ 13 ఇంచీలు కట్ చేసాము. ఆ 13 ఇంచీల్లోకి ఈ ప్లేట్స్ అనేవి మొత్తం ఈ అడ్డం తాలూకా పీస్ అంతా కూడా కుచ్చుళ్ళు పెట్టుకొని దానికి సరిపెట్టేసేయాలి. ఉల్టా సీదా చూసుకోండి. ఉల్టా సీదా చూసుకొని ఎదురుగా కుచ్చుళ్ళు పెట్టండి. ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేట్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి అవుట్లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి. ఎందుకంటే మీ సౌలభ్యం కోసం ముందుగా దీన్ని చేత్తో స్టిచ్ చేసి తర్వాత ఫైనల్గా మిషన్ మీదకి వెళ్తాను. ఎందుకంటే మిషన్ మీద నా మట్టుకు నేను ప్లేట్స్ పెట్టుకొని కుట్టుకొని వెళ్ళిపోతుంటే మీకు అర్థం కాదు అనే ఉద్దేశంతో ముందు మీకు హ్యాండ్ స్టిచ్ చేత్తో స్టిచ్ చేసి ఎలా 1 by 1 సర్దాలు చూపించిన తర్వాత ఫైనల్గా స్టిచ్ చేస్తాను. సో కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ మనకి మెయిన్ ప్లేట్ ఏదైతే కావాలో దాని సైజ్ 4.5 మార్క్ చేసుకొని దాన్ని చీర కుచ్చుళ్ళు ఎలా అయితే పెడతారో అలా ఫోల్డింగ్ చేసి మొత్తం ఫోల్డ్ చేసి ఒక టాకా పెట్టేసేయండి. టాకా పెట్టితే అది కదలకన్నా ఉంటుంది. ఫస్ట్ ఒక కాల్ తయారు చేసి తర్వాత రెండో కాల్ తయారు చేసే విధానం అనేది చూడొచ్చు. ఈ ప్లేట్స్ రెడీ చేసుకుని ఫస్ట్ ఒక కాల్ ఎలా తయారు చేసుకున్నా కేర్ఫుల్గా వాచ్ చేయండి. నాలుగున్నర ఇంచీల వెడల్పుతోని కుచ్చుళ్ళు ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూపించాను కదా. సేమ్ ఇదే విధంగా ఒక కాలు కోసం కుచ్చుళ్ళు పెట్టేసి సేమ్ ఇక్కడ నేను ఎలా అయితే కింద పొర అలాగే మధ్యలో మడత పైన కుచ్చుళ్ళు ఈ 3 చూపించానో ఈ సేమ్ ఇలా పెట్టి ఈ మధ్యలో ఏదైతే మడత ఉందో దానికి ముందు ఒక సింగిల్ పోగేసేయండి. అందుకే చెప్తాను కేర్ఫుల్గా లాస్ట్ వరకు కేర్ఫుల్గా చూడండి. దీనికి సింగిల్ పోగేసేయండి. పోగేసేస్తే మీకు ఒక కాలు తయారవుతుంది. ఎడమ పక్క కాలు రెడీ అయినట్టే. సో దీన్ని కంప్లీట్ చేశాక మిగిలిన కాల్ సంగతి చూద్దాం.
మనకి ఎడమ కాలు తయారైపోయింది. ఎడమ కాలుని పక్కన పెట్టేద్దాం. ఇక ఏదైతే కుడి కాలు ఉందో కుడి కాలుని రివర్స్లో పరవండి. రివర్స్లో పరిచి అంచు సీదా అని చూసుకొని ఇక్కడ మీకు నేను చూపిస్తున్నట్లు ఏదైతే మనకి కుచ్చుళ్ళు పెద్ద కుచ్చుళ్ళు వస్తాయో ఆ వైపు బ్యాక్ని తీసుకొచ్చి గోల్గా ఇప్పుడు ఎలాగైతే నేను గోల్గా పెడుతున్నానో అలా పెట్టి ముందు ఒక పోగేసేయండి. దీనికి ముందు ఒక పోగేసేసుకుంటే అది కదలకన్నా ఉంటుంది. సో ఇది పోగేసేసుకున్న తర్వాత ఇది కిస్తా రౌండ్, కుచ్చుళ్ళు ప్లేను, ఇది కిస్తా రౌండ్. ఇప్పుడు ఈ కుచ్చుల వైపు మీకు పెద్ద కుచ్చుళ్ళు వస్తాయి. ఇప్పుడు దీనికి కుచ్చుల వైపు ఉన్నదానికి కుచ్చుల వైపు ఆ పీస్ని జాయింట్ చేస్తాము. ఇటు ప్లెయిన్ ఉన్నదానికి ప్లెయిన్ పీస్ని జాయింట్ చేస్తాము. ఇది పోగేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, చూడండి. సో ఇది కిస్తా జాయింట్ చేసుకునే విధానం. బ్యాక్ 2 కుచ్చుళ్ళు ఒకే వైపు, సెంటర్లో ఒక పరద, ఫ్రంట్కి 3 ప్లెయిన్లు ఫ్రంట్కి వస్తాయి. ఫ్రంట్కి ఏ విధంగా మనం 4.5 ఇంచీలు 4.5 ఇంచెస్ పెట్టి ప్లేట్స్ పెట్టుకున్నామో బ్యాక్ కూడా ఈ పరదాకి ప్లేట్స్ అరేంజ్ చేసుకొని కుట్టు పెట్టేసుకొని దీనిపైన మనకి కావలసినంత వెడల్పు బెల్ట్ పీస్, నేను 2 ఇంచెస్ వెడల్పు ఇచ్చాను కాబట్టి 2 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు లెంగ్త్ చాలకపోతే లెంగ్త్ ఎంత కావాలో అంత ఆ పైన సీట్ పీస్ బెల్ట్ పీస్ అనేది వేసుకొని స్టిచ్ చేసేస్తే ఇది రెడీ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇది స్టిచ్ చేసి బెల్ట్ వేసేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది మనం పోగేసుకొని రెడీగా ఉంచుకున్నాం కాబట్టి దీన్ని మిషన్ మీద ఇలా పెట్టి స్టిచ్ చేసేసి కిస్తా రౌండ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోకుండా లోపల లోడింగ్ చేయాలి. ఆ లోడింగ్ చేసే విధానాన్ని మనం మిషన్ మీద చూద్దాం రండి.